హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇది నానిది పంచకట్లు ఫంక్షన్, మెయిన్ ఫంక్షన్ అనమాట. మా నాన్నగారు చూసారా ఎంత పొడుగున్నాడో. ఆడెంత మోస్ట్లీ 6 దాటేసి ఉంటాడు. వాళ్ళ అమ్మమ్మ తాతయ్య అనమాట. యాక్చువల్గా మేము ముందరే వెళ్ళామని చెప్పాను కదా, కానీ అప్పటి నుంచి వీడియో తీయలేదు. సో కొంచెం కొంచెమే తీసాము. అసలు ఖాళీ లేదులేండి, అందరినీ పలకరించడం ఇదే సరిపోయింది. దీపు అమ్మమ్మ తాతయ్య నాని అనమాట. దీపు మా అన్న కూతురు, నాని అన్న కొడుకు. సో వీళ్ళు నలుగురు ఇక్కడొచ్చి దీపు అన్నయ్య నాని వీళ్ళనమాట. ఫోటోగ్రాఫర్ ఉంటారు కదా, ఆయన ఇలా ఇలా పెట్టుకోండి చేతులు, అలా పెట్టుకోండి మంచిగా చెప్తున్నారు. నిజం చెప్పాలంటే నాకు కూడా ఒక ఫోటో తీశాడు ఆయన, చేతులు ఎలా పెట్టుకోవాలి అనేది కూడా చూపించారు. నేను లాస్ట్లో ఒక ఫోటో యాడ్ చేస్తాను చూడండి, లేకపోతే సైడ్లో దీనికి యాడ్ చేస్తాను చూడండి. మంచిగా చెప్తున్నాడు ఆయన, చేతులు మంచిగా పెట్టుకోండి అది ఇది అని చెప్పి. ఫొటోస్ అయితే బాగానే తీశారని అనుకుంటున్నాను. మనం ఎన్ని ఫొటోస్ దిద్దించుకుంటే అంత రేట్ తీసుకుంటారంట. బాగానే వచ్చినాయి అని అనుకుంటున్నాను. మా దీపుది ఏంటి పోచంపల్లి పరికిణి ఎలా ఉంది అనేది కమెంట్స్లో చెప్పండి. నేను కూడా ఇదే కలర్ తీసుకున్నాను కదా, కాకపోతే దీనిది వచ్చి పర్పుల్ కలర్ అంచు, నాది వచ్చి పింక్ కలర్ అంచు అనమాట. దీనికి వడ్డానం కొంచెం లూజ్ అయింది, నాకైతే కరెక్ట్గా సరిపోయింది. అప్పుడు పెట్టుకొని చూసుకుందంట, ఇంకో చిల్లు ఎక్స్ట్రా కొట్టించారు. అయినా కానీ ఏంటో మరి లూజ్ అయింది వడ్డానము. బాగానే వచ్చినాయి ఫొటోస్. పరికిణి ఎలా ఉంది, వెనకాల డెకరేషన్ ఎలా ఉంది, మా నాన్నగడు ఎలా ఉన్నాడు, ఇవన్నీ చెప్పండి. యాక్చువల్గా మేకపోతులు వేసుకున్నాడు అనమాట మా అన్నయ్య. ఈరోజు ఓన్లీ నాన్ వెజ్ భోజనాలు, వెజ్ వాళ్ళకి వెజ్ కూడా ఉన్నాయిలేండి. ఇంకో ఇది నేనే అనమాట పక్కన, ఆయన చెప్తున్నారు ఇది మా బన్ను. ఇంకో చుట్టాలన్నమాట. యాక్చువల్గా అలా ఫుల్ వర్షం పడిందనమాట, ఇంకా అందుకని చెప్పి లేట్గా వచ్చారు ఇంకా చాలామంది. ఆయన చెప్తున్నాడు అనమాట, చేతుల్లో ఏమి పెట్టుకోకండి, చేతులు ఎలా పెట్టుకోండి, చేతులు అలా పెట్టుకోండి, చీర మంచిగా లేదు, అంచు పైకి వెళ్ళిపోయింది, ఇలాంటివన్నీ చెప్తున్నాడు అనమాట. భలే కామెడీగా అనిపించింది నాకు. ఇదివరకు ఎప్పుడు అలా చెప్పేవాళ్ళు కాదు, చాలా రేర్గా చెప్తారేమో అనిపించింది నాకు. ఇప్పుడైతే చాలా వచ్చేసినాయి కదా, పిల్లల పెళ్ళిళ్ళకి బుడిగి బన్ను ఇందు వీళ్ళ పెళ్ళిళ్ళకి బాగా చెప్పుంటారు అని అనిపించింది. ఇంకా బన్ను పెళ్ళి అవ్వలేదులేండి. నేను మా ఫ్యామిలీ మెంబర్స్ని పరిచయం చేస్తాను. ఇది వచ్చి మా బుడిగి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బుడ్డదనమాట. బుడిగి అంటే 4 మావయ్య కూతురు. ఈమె వచ్చి మా అమ్మ కజిన్ సిస్టర్, మా అమ్మ వాళ్ళ చిన్నాన్న కూతురు పద్మక్క, చిన్నాన్నగారు. వీళ్ళది కూడా మా ఊరే చంద్రారం. వీళ్ళొచ్చి మా అమ్మకి కజిన్ అవుతుంది ఆ అక్క పద్మక్క. వీళ్ళొచ్చి మా రెండో మావయ్య, రెండో అత్తయ్య. చాలామందిని మిస్ అయ్యాను, చాలామందిని తర్వాత వీడియోస్లో చూపిస్తానులేండి. మా 2 ఎంకుమాయ పద్మక్క అనమాట. వీళ్ళొచ్చి మా చిన్న పెద్దమ్మ చిన్న అబ్బాయి చిన్నొదిన. సో మా శాకరన్నయ్య చిన్నొదిన అనమాట. వీళ్ళొచ్చి మా కిట్టన్నయ్య పెద్దొదిన. హీఈస్ మై మోస్ట్ ఫేవరెట్. ఇంకా నన్ను ఎప్పుడు తెస్తారు, నన్ను ఎప్పుడు కేకెత్తారా ఫోటో తీయించుకుంటాను కిట్టన్నయ్య పక్కన నుంచి అని చెప్పి అక్కడ డబ్బుల సంచి అనమాట. అది డబ్బుల సంచితో ఎదురు చూస్తున్నాను అనమాట. అది హనీ పక్కన కిట్టన్నయ్య వాళ్ళ అమ్మాయి. సో ఈ ఫోటో తీయించేశాక తర్వాత నేను కూడా వస్తాను అని చెప్పి నేను కూడా జాయిన్ అయ్యాను అనమాట. ఇక్కడ నాకు మా కిట్టి అంటే చాలా ఇష్టము బేసిక్గా, అందుకని చెప్పేసి కిట్టన్నయ్యతో మ్యాక్సిమం ఫోటోలు తీయించుకోవాలని అనుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. వీళ్ళు వచ్చి మా గౌరక్క, మా పెదనాన్నగారు వాళ్ళ కోళ్ళు, అలాగే మా అమ్మ కజిన్ బ్రదర్కి వైఫ్ అనమాట వాళ్ళు. ఇంకో ఇక్కడ కూర్చోబెట్టి స్టిల్స్ అన్నీ తీస్తున్నారనమాట ఫోటోలు. ఇటు పక్కన కుర్చీలు ఉన్నాయి కదా, ఆ కుర్చీల్లో మేము కూర్చున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి మా 3వ అత్తయ్య మా అచ్చక్క, వెనకాల మా అన్నయ్య ఫోటోలు తీయించుకుంటున్నాడు. వదినతో మాట్లాడుతుంది అచ్చక్క. బుడిగి ఏమో బుడ్డి వాళ్ళ మావయ్య గారు వచ్చారనమాట, వాళ్ళతో మాట్లాడుతుంది ఆయనతో బుడిగి. మా చిన్నొదిన వచ్చేసి నాకు విషెస్ చెప్తుందనమాట. ఇవాళ నా పుట్టినరోజు కూడా, August 7th రోజున నా పుట్టినరోజు కూడా. సో మా వదిని హ్యాపీ బర్త్డే రా అని చెప్తా ఉంది. థ్యాంక్ యూ వదిన అని చెప్తున్నాను నేను కూడా. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నాకు ఏం మాట్లాడాలి ఏంటి, ఇంకా 10 వడ్డానాలు 10 హారాలతో మంచిగా ఎదగాలని కోరుకో వదిన అని చెప్పి చెప్తున్నాను అనమాట.
బేసిక్గా మా అమ్మ ఉన్నప్పుడు పుట్టినరోజులు చాలా బాగా చేసుకునేవాళ్ళం మేము. మా అమ్మ ఎప్పుడైతే చనిపోయిందో అప్పటి నుంచి మేము అంత ఎక్కువగా చేసుకుంటలేదు. ఇప్పుడు కూడా నేను ఏమన్నా ఉంటే అంత ఎక్కువ ఏంటో అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఒకవేళ ఆఫీస్ లేదు అని అంటే నేను స్నానం కూడా చేయను అనమాట. అంత అలా ఉంటుంది నాకు. పుట్టినరోజు అంటే ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు. కానీ వాళ్ళ మా నాని పుట్టినరోజు పంచికట్టల ఫంక్షన్ కదా, అందుకని చెప్పేసి ఇది చేసుకుంటున్నాం అనమాట. ఇలా చేసుకున్నాం. ఇంకో ఫోటో తీయించుకుంటాను కేకేశారు. కానీ ఇదిగో ఇందు అనమాట, మా చిన్నక్కల పెద్దది. ఇది చిన్నక్కల పెద్దది ఇందు. అలాగే చిన్నక్కల అల్లుడు అనమాట. కొడుకులాగా ఉంటాడు ఆయన పాపం. బుడ్డది ఇది వచ్చి దీని పేరు లోక్య. బుడ్డముండ ఎంత హుషారో అదైతే. లోక్య దీని పేరు. అసలు ఎంత సందడి చేసిందో ఇదైతే ఆయాల. పాపం ఏడవలేదులేండి. పిల్లల్ని పెంచాలంటే చాలా కష్టం కదా. సో బాగానే ఉన్నారు పిల్లలు కూడా. ఇది ఇంకా కొత్త కదా, జనాలు పాపం ఏడుస్తూనే ఉంటారు కదా పిల్లలు. ఇదేమో చిన్నక్క వాళ్ళ అల్లుడు ఫ్యామిలీ అనమాట. మా మూడో అత్తయ్య, పెద్దొదిన, చిన్నొదిన, పక్కన ఎవరో ఉన్నారు ఇంకా మర్చిపోయాను. పద్మక్క అంటే ఎవరికి తలవదు అని చెప్పి మా రెండో అత్తయ్య అని చెప్పాను అనమాట. పద్మక్క అంటే మా రెండో అత్తయ్య. ఇంక మా ఇందాక చూసారు కదా రెండో మావిని, వాళ్ళ వైఫ్. ఇవి వచ్చేసి నాదేమో 40th బర్త్డే, బుడిగి వాళ్ళ బుడ్డదాందేమో 10th month బర్త్డే అనమాట. అందుకని చెప్పేసి కేకులు తెప్పించారు ఈ కట్ చేయడానికి. ఫస్ట్ టైం ఫ్యామిలీతో నేను కేక్ కట్ చేసుకుంటున్నాను. నాకు వడ్డానం ఎలా ఉంది అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. ఫస్ట్ ఇది సైజ్ సరిపోదేమో అనుకున్నాం నేను నిజంగా. ఆ తర్వాత నిజంగానే సరిపోలేదు. మళ్ళీ తణుకు తీసుకెళ్ళి వేరే చిల్లు పెట్టించింది అనమాట మా వదిన. అలా జరిగింది. అదేంటో కానీ ఎంత సన్నగా అవ్వాలన్నా నేను అవ్వలేకపోతున్నాను. సన్నగా మాట దేవుడు ఎరుగు. హెల్తీగా ఉంటే చాలు కదా అని అనిపించింది అనమాట. బుడ్డదానంలో కూర్చోబెట్టుకుని కేక్ కట్ చేశాను. అలా అమ్మ వచ్చిందనమాట. ఇదే బుడిగి. దీని పేరు యాక్చువల్గా బుడిగి. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తూ ఉంటుంది వీడియోలో. ఒక 5 days నీ వీడియో కూడా పెడతాను అంటే ఆ పని చేయకేదే ఒక్క అంటుందన్నమాట. సో బుడ్డది నేను కేకులు కట్ చేసేసి తినేసి ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఇది కూడా ఫంక్షన్ హాల్లోనే చేసుకున్నాము. బాగా అనిపించింది. బాగా స్పెండ్ చేసాము ఫ్యామిలీతో. ఇంకా రిటర్న్ వచ్చేసాను ఇదే రోజు. రిటర్న్ రావాలి అని అంటే చాలా బాధగా ఉంది. లోక్య చూసారా ఎలాగ ఆడేసుకుంటుందో. హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్తుంది. అది కూడా భలే ఆడుకున్నాంలే. అందరం బాగా ఎంజాయ్ చేసాము. మా పిల్లలు, మేము, మా ఊళ్ళు అందరూ ఎలా ఉన్నారు ఏంటి అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్.